హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, చెక్కినాలు చేసుకున్నారా? మా నాన్న వాళ్ళది కడపండి, అక్కడైతే చెక్కినాలని అంటారు. మన గుంటూరు సైడ్ అయితే చక్రాలు అంటారు. దీనికైతే ఫస్ట్ ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నూనె వేయకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకో గ్లాసు పచ్చెనగపప్పు తీసుకోండి. దానికి 6 గ్లాసుల బియ్యాన్ని కడిగి చక్కగా 2 రోజులు ఎండలో ఎండపెట్టుకోండి. ఈ 3 కలిపి మనం పిండి మరలో పిండి ఆడించుకుంటే చక్కగా చక్రాల పిండి సిద్ధమైపోతుంది. ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయండి చక్రాలు. చిన్నపిల్లలు కూడా తినేంత ఈజీగా ఉంటాయి. ఇంకా కేజీల లెక్కన వస్తే 2 కేజీల బియ్యానికి ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాసు పచ్చెనగపప్పు, పెద్ద మంచినీళ్ళ గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. పర్ఫెక్ట్ కొలత అయితే ఇది. నేనైతే 2 కేజీల బియ్యాన్ని ఇలా పట్టించుకున్నాను. వెన్నను తీసి బయట పెట్టుకున్నానండి. 2 నిమ్మకాయల సైజ్ అంతా వెన్న, ఉప్పు, కారం, నువ్వులు, వాము, ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. వెన్ననైతే అలా వేస్తే చాలాసేపు పడుతుంది కదా మనం కలపడానికి, అందుకని చెప్పని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. లైట్గా మెల్ట్ అయితే సరిపోతుంది, మరీ కాగక్కర్లేదు. వెన్న వేయటం వల్ల చక్రాలు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. ఇంకా గుల్లగుల్లగా చక్కగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే బాగుంటాయి. ఈ చక్రాలు అయితే డ్యామ్ షూర్ అండి, 1 ఇయర్ బేబీతో సహా తినగలుగుతారు, అంత బాగుంటాయి. మేమైతే మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి ఈ ప్రాసెస్లోనే చేస్తాము. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా వెన్నని ఇట్లాగా మెల్ట్ చేసి వేయండి. ఇంకా కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసేసి వాము, నువ్వులు ఎక్కువగా వేసుకోండి, టేస్టీగా ఉంటాయి. వామ్ అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఇక్కడ కారం కూడా గొడ్డు కారం వేస్తున్నాను, నార్మల్ కారం కాదండి. ఎందుకంటే గొడ్డు కారం అయితేనే మనకి చక్రాల గిద్దలో అడ్డు తగలకుండా ఉంటుంది. నువ్వులు వచ్చేసి ఒక చిన్న కప్పుతో వేసుకున్నాను. నువ్వులు మీ ఇష్టం అండి, చాయిస్. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. ఫస్ట్ అయితే ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సరిగ్గా మిక్స్ అవ్వకపోతే మనకి ఉప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ చక్రాలు అయితే సూపర్ టేస్టీగా కూడా ఉంటాయండి. తర్వాత నార్మల్ వాటర్ పోస్తున్నాను. కొంతమంది హాట్ వాటర్ పోసి చేస్తారు కదా, హాట్ వాటర్ పోసి చేస్తే కటకటా అంటాయండి చక్రాలు. అందుకని చెప్పని నార్మల్ వాటర్ పోసేసి కలిపేసేసాను. నూనె తీసుకుంటున్నాను బాండీలోకి. మనం చక్రాల పిండి కలుపుకునే లోపల నూనె కూడా కాగుతుంది అని చెప్పని. ఇప్పుడు కూడా మనం ఉప్పు, కారం చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చక్కగా మసాజ్ చేసినట్టుగా అనుకుంటూ కలుపుకోవాలండి. పిండి ముద్ద మాదిరి రావాలి. చపాతీ పిండి ఉంటుంది కదా, దానికన్నా కూడా లూజ్గానే కలుపుకోండి. కొంచెం లూజ్గా కలుపుకున్న ఇబ్బంది ఏం లేదండి, చక్కగా వస్తాయి చక్రాలు. ఇంకా ఇదొక టిప్ అండి, నూనె పొంగకుండా శనగపిండి చక్రాలు చేస్తే డెఫినెట్గా నూనె పొంగుతుంది కదా, చింతపండు అట్లా వేసి చింతపండు ఫస్ట్ కాగినాక చక్రాల గిద్దలో చక్కగా ముద్దను పెట్టేసుకొని చక్రాలు ఒత్తేసుకోవటమే. మీరు కొత్తగా కనుక వేస్తుంటే చక్రాల గిద్దకి కొంచెం నూనె రాసుకొని వేసుకోండి, నార్మల్గా అయినా వచ్చేస్తాయి. కొంతమందికి భయంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేటప్పుడు, బిగినర్స్ కోసం చెప్పాను టిప్. ఇంకా చక్రం తిరిగేసుకొని కాల్చుకొని తీసేసుకోవడమేనండి. చాలా ఈజీ, చాలా బాగుంటాయి చక్రాలు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా క్రిస్ప్గా అనిపిస్తున్నాయో. నాకు కరుం మీకు వినిపించడానికి లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చిందా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.